వెంట నుండి ఎదుగుతారు. కనుక ఈ ప్రార్థన ఉంటే వాక్యం లేకుండా, వాక్యం వినకుండా, వాక్యం ఇక్కడ లేకుండా ఆయన మాటలు ఉంటే ఒక్క రెక్కగా ఎగరలేదు పరీక్ష. కిందే ఉంటుంది, మనం కూడా కిందే ఉంటుంది, పైకి ఎగరలేదు. కనుక చాలా కండిషన్స్ ఉన్నాయి అన్నమాట. ఇవన్నీ మనసులో పెట్టుకొని వాక్యం వినండి. టీవీ యూట్యూబ్లో ఎంతోమంది ఎన్నో రకాల లేదండి, చదవగలిగినప్పుడు చదవండి. అసలు వాక్యమే దేవుడు, దేవుడే వాక్యం అని. కనుక వాక్యం చదువుకుంటే ఆయన సన్నిధి మనతో ఉంటున్నారు. ఆయన మనతో ఉన్నాడు, ఆయన మాట్లాడుతున్నాడు, మనం అనుకుంటున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. సరేనా? కనుక నేను ఎక్కువసేపు మిమ్మల్ని పెట్టుకోలేదు. చదువు అని చెప్పేసి కూర్చొనేమో అమ్మ మాట్లాడతాను, మంచి వాక్యాలు చెప్తాను కదా, మంచి వాక్యాలు చెప్తాను కదా. మరి అనుకుంటే పర్వాలే, సంతోషం. ఇంట్రెస్టింగ్ మిస్సుకోకుండా ఏదో చదువు అనిపించింది, మాట్లాడతాను పైపాటలేదు అనుకుంటే ఈ రోజు నుండి ఏం వారికి వస్తుందో ఏం వార్త వస్తుందని మేము ఆలోచిస్తుంటాం. కానీ నాకేం చెప్పాలని ఆశే, భయపడి చెప్పడం. అంటే పాపం మీరు కూడా పాపం వాళ్ళు 5 గంటల డిసిప్లిన్. సారీ ఆంటీ, నేను సరిగ్గా చూడలేదు, 5 అనుకున్నాను. నేనే 6 గంటలన్నా ఆయన వినకుండా పాపం 6 నాకు 5 లాగా కనబడింది. తర్వాత మళ్ళీ ఫోన్ చేసి చెప్పాను అందరికి.